జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పిఎఫ్ని. సో మనకు ఎవరైతే బీఎస్సీ హెచ్ఎం ఏఎస్ఐ స్టెనో 2024 నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఈవెంట్కి వెళ్తున్నారో, మళ్ళీ బీఎస్ఎఫ్ సంబంధించి ఎయిర్ వింగ్ కానీ, ఆర్మీ సంబంధించిన కానీ, ఇంకో వాటర్ వింగ్ సంబంధించిన కానీ, సో అన్ని నోటిఫికేషన్ సంబంధించింది మనకు ఫిజికల్ కంటిన్యూగా నడుస్తుంది. కాబట్టి ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే ఇప్పుడు వెళ్ళబోతున్నారో కూడా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాకు ఉంది కాబట్టి మన సైడు ఆల్రెడీ నార్త్ సైడ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అక్కడ మనకు ఒకటి జరిగేది ఏంటంటే, సెంటర్లో ఫుడ్ తినడానికి ఏం దొరకదు. మనమే ఫుడ్ క్యారీ చేయాలి. అంటే ఫ్రూట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ మనమే క్యారీ చేయాలి. అక్కడ ఒకసారి ఎంట్రీ అయినామంటే తర్వాత బయటికి పంపించే లేదు. ఏదో ఫెయిల్ పాస్ అయిపోయిన తర్వాత పంపిస్తారు. అందుకే ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ శాతం బ్యాగులు తీసుకొని వెళ్ళిపోండి. అక్కడే మనకు డే మొత్తం ఉండాలి కాబట్టి వండలు అయిపోతుంది. కాకపోతే ఫ్రూట్స్ తినాలి కదా. సో డే మొత్తంలో నీ ఫుడ్ లేకుండా ఎట్లా ఉండగలుగుతావు? అందుకే చెప్తున్నా, ఫ్రూట్స్ ఏమైనా ఫుడ్ నార్మల్ సంబంధించింది, ఇంకేమైనా డైట్ సంబంధించింది తీసుకెళ్ళి వెళ్ళండి. ఓకేనా? జై హింద్.